ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రభుత్వం వేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఆ బెయిల్ ను క్యాన్సిల్ చేయాలంటూ ఏపీ హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఇవాళ ఈ పిటిషన్ పై రెగ్యులర్ కోర్టులో విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ను స్టే ఇవ్వాలంటూ కూడా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. సో ప్రభుత్వం తరపున లాయర్లు ఎటువంటి వాదనలతో సిద్ధంగా ఉన్నారు? మొత్తం మీద చూసుకుంటే కనుక లిక్కర్ కేసులో మొన్న A31, 32, 33 బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్, ధనుంజయ రెడ్డి ముగ్గురికి కూడా ఏసీబీ న్యాయస్థానం మొన్న సాయంకాలం బెయిల్ పిటిషన్ ఇచ్చింది, బెయిల్ మంజూరు చేసింది. సో దానిపై కూడా వెంటనే నిన్న ఉదయం విడుదలవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఏసీబీ తరపు న్యాయవాదులు, ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ ని దాఖలు చేశారు. వెంటనే బెయిల్ రద్దు చేయాలి, ఈ కేసులో కీలకమైన పాత్రదారులు, సూత్రధారులు వీరే ఉన్నారు, వీరి వద్ద నుంచి నగదు అనేక మలుపులకు తిరిగింది. వీరు లిక్కర్ కేసుకు సంబంధించిన నగదు హైదరాబాద్, బెంగళూరులో బంగ్లాలు, విల్లాలు కొనుగోలు చేసినట్టు కూడా డేటా ఉంది. అలాగే వీరి వద్ద నుంచి ఆ పై స్థాయి వ్యక్తులకి నగదు చేరింది, ఒక బిగ్ బాస్ అనే వ్యక్తికి చేరింది. ఎవరా బిగ్ బాస్, ఏంటి అనే దానికి సంబంధించి కూడా వివరాలు సేకరించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో బెయిల్ ఇస్తే కనుక పూర్తి స్థాయిలో ఇప్పటివరకు చేపట్టిన విషయాలను మొత్తం కూడా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా బెయిల్ ని డిస్మిస్ చేయాలని చెప్పి కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా రెగ్యులర్ కోర్టులో విచారణ చేపడతామని చెప్పి కూడా నిన్న సాయంకాలం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 12 గంటల సమయంలో కూడా ఏపీ హైకోర్టులో ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. రాజకీయ థ్యాంక్ యూ శివ.